ఆ మాట తప్పిపోకుండా ఆయన నెరవేర్చడం మనం గమనించగలుగుతా ఉన్నాం. ఆయన కుమారునిగా ఈ లోకానికి పంపి యేసు ప్రభువే బలిగా మార్చబడిన ఆ సందర్భంలో గుర్తెరగలుగుతా ఉన్న ప్రియమైన వాళ్ళరా. అందుకని మన జీవితంలో ప్రధాన యాజకుడైన చెప్పండి గట్టిగా, యేసు మీద నువ్వు లక్ష్యం ఉంచగలగాలి. ఆ ప్రధాన యాజకుడు ఎవరు అంటే మన కోసం బలి అయిపోయాడు. ఏ బలిగా మార్చబడ్డాడు అంటే వాగ్దానము చేయబడిన బలిగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు మనతో ఒక మాట చెప్తే దానికి ఎవరి సపోర్ట్ దేవుడు తీసుకోడు. దేవునికి ఎవరి సహాయం అవసరం లేదు. అర్థమవుతుందా? ఎవరో సహాయం అవసరం లేదు, దేవునికి అవసరం లే. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక మాట చెప్తే అది నేను నెరవేర్చగలనా లేదా అని ఆలోచన చేసి నాకు ఏదైనా సపోర్ట్ తీసుకోవాలి. నేను అది చేయగలిగే నలుగురు సపోర్ట్ తీసుకోవాలి. అయితే దేవుడు ఒక మాట చెప్పాడా, మనుషుల సహాయం ఎప్పుడు ఆయన కోరుకోడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చెప్పాడు కనుక ఆయనే సమస్తము చేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడు కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయనకి ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి సహాయం అవసరం లేదు కనుక ఆయన కుమారుని లోకానికి పంపి వాగ్దానం చేయబడిన బలిగా మార్చబడేటట్లుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ వాగ్దానం చేయబడిన ఆ బలిగా యేసు ప్రభు మారాడు కనుకే ఈ రోజున ఇంతమందిగా కూర్చొని ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. ఆ ఫలమే ఏమండి, ఆ ఫలితమే ఈ రోజున మనం ఇంతమందికి ఇక్కడ కూర్చొని ఏమండి ఆయన ద్వారా కలిగిన రక్షణ భాగ్యాన్ని అనుభవిస్తూ ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏ బలిగా మార్చబడ్డాడు? వాగ్దానము చేయబడిన బలిగా మార్చబడి నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానముకును వైరము కలుగు చేస్తానని చెప్పిన ఆ మాట 1000 సంవత్సరాల క్రితం చెప్పబడిన మాట యేసు ప్రభువుని లోకానికి పంపి ఆయన నెరవేర్చాడు. హల్లెలూయా. రెండవ మాట చెప్తాను చూడండి, మార్కు సువార్తమానం 9వ అధ్యాయం 49వ వచనం. మార్కు సువార్తమానం 9వ అధ్యాయం 49వ వచనం. అందరు చదవండి ఆ మాట. ప్రతి వానికి గట్టిగా ఉప్పు సారము అగ్ని వలన కలుగును. మరలా చదవండి. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. నేను మీకు అప్పుడప్పుడు వాడుక భాష బైబిల్లో అనే మాట చెప్తా ఉంటా. మరి మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు తెలీదు. నాకు అర్థం కాకపోతే వాడుక భాష తప్పకుండా చదువుతా. ఆ బైబిల్ నా దగ్గర ఉంది, సెల్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. వాడుక భాష బైబిల్, ఆ బైబిల్లో ఉన్న మాట చదువుతాను చూడండి. ప్రతి ఒక్కరూ మంటలతో ఒప్పన చేయబడతారు. అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు చూడండి. ప్రతి బలి ఉప్పుతో ఒప్పన చేయబడుతుంది. ఈ మాట తెలుగు బైబిల్లో లేదు. ప్రతి బలి ఉప్పుతో ఒప్పన చేయబడుతుంది. ఇంగ్లీష్లో కూడా ఉంది ఈ సెంటెన్సు, ఈ వాక్యం ఇంగ్లీష్లో కూడా ఉంది. ఫర్ ఎవరీ వన్ షల్ బి సాల్టెడ్ విత్ ఫైర్ అండ్ ఎవరీ సాక్రిఫైస్ షల్ బి సాల్టెడ్ విత్ సాల్ట్. ప్రతి బలి ఉప్పుతో ఒప్పన చేయబడుతుంది. తెలుగులోనేమో ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. అందరితో వదిలేసేసాడు. ఇంగ్లీషులోనైనా వాడుక భాషలు చదువుకోగలిగితే ప్రతి బలికి ఉప్పుతో ఒప్పన చేయబడుతుంది అని రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, చూడండి, బైబిల్లో మీరు ఆలోచన చేస్తే లేవియాకాండం చదువుకుంటూ వస్తూ ఉంటే అక్కడ బలులు చాలా ఉన్నాయి. దేవుడు చెల్లించమని చెప్పిన బలులు ఉన్నాయి. ప్రతి బలి ఎలా చెల్లించాలో రాయబడి ఉంది. దహన బలి ఎలా చెల్లించాలి, నైవేద్య బలి ఎలా చెల్లించాలి,
పాప పరిహారార్థ బలి ఎలా చెల్లించాలి, కృతజ్ఞత బలి ఎలా చెల్లించాలి, అపరాధ పరిహారార్థ బలి ఎలా చెల్లించాలి, ప్రతిదీ ఒక్కొక్కటి దేవుడు విడమర్చి చెప్పాడు. అర్థమవుతుందా? గ్యాదం తీసుకొని వస్తే ఎలా చెల్లించాలి, పక్షిని తీసుకొని వస్తే ఎలా చెల్లించాలి, సమస్తం విడమర్చి చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ భాగంలో మనం గమనిస్తే ప్రతి బలితో ఉప్పు చేర్చమన్నాడు దేవుడు. దేన్ని చెప్పండి గట్టిగా? ఉప్పు చేర్చమన్నాడు. ప్రతి బలితో ఉప్పు చేర్చమన్నాడు. ఎందుకు తెలిసినా, ఏ బలినా సరే ఒక బలి చెల్లించేదానికైనా అంగీకరించేదానికైనా లేదా దేవుని వలన అంగీకరించబడేటట్లుగా అది ఏం కావాలి అంటే ఉప్పు చేర్చబడాలి. ముందుగానే ఉప్పు చేర్చబడాలంట. మీకు అర్థమయ్యేదానికి చెప్తాను చూడండి. పొద్దున కూడా చెప్పా. మీరు అన్నం తింటా ఉన్నారు, వేడి అన్నం తింటా ఉన్నారు. తింటా ఉంటే మీ ఆవిడే లేకపోతే మీ కుమారులు మీ కుమార్తె అనుకోండి, ఒక నిమ్మకాయ కోసింది. ఒక నిమ్మకాయ కోసింది. నిమ్మకాయ 4 ముక్కలు చేస్తారు కదా, ఆ ఒక దెబ్బ తీసుకొచ్చింది. ఆ తర్వాత అంత ఉప్పు తీసుకొచ్చింది, అంత కారం తీసుకొచ్చింది. 3 కలిపి తింటావా? ఊరు తెరవడండి. ఎక్కడ చూస్తున్నారు? తింటారా? ఎందుకని నిమ్మకాయ ఎట్టుంటుంది, ఉప్పు ఎట్టుంటుంది, కారం ఎట్టుంటుంది? అవునా కదా? నిమ్మకాయ పచ్చడి అయితే నోరు తెరవండి. నిమ్మకాయ పచ్చడి ఉందనుకోండి, వేడి అన్నం పెట్టారు, ఒక నిమ్మకాయ దబ్బేసేవానికి ఇంత అన్నం తింటారు. అవునా కదా? అది కూడా అదే కదా. అందులో అదేమో విడిగా తెచ్చారు, ఇదేమో కలిపి తెచ్చారు. అవునా కదా? ఏమైంది? అది తింటే దీనిలాగా తినొచ్చు కదా. తింటారా? ఎందుకని? అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైందని చెప్తాను చూడండి. మొన్న మన దగ్గర పచ్చడి పెట్టారు. పచ్చడి పెడితే నిమ్మకాయలన్నీ కోసారు, గ్రేడ్ చేసి నిమ్మకాయలన్నీ కోసి ఓ డబ్బాలో వేసి అందులో ఉప్పు పడేశారు. దానికి ఎంత అయితే అవసరం అవుతుందో అంత ఉప్పు పడేశారు. ఎందుకని? ఆ మొక్కకి ఏం కావాలి? ఆ మొక్క ఏం చేయాలి? ఉప్పు పట్టాల. దాన్ని అంటారు ఒప్పన చేయబడుట అని. ఉప్పుతో ఒప్పన చేయబడుతుంది ప్రతి బలి. ఇప్పుడు చెప్పండి, ఉప్పుతో ఒప్పన చేయబడుతుంది అని వాడుక భాషలో ఆ మాటలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళదా, అర్థమవుతుందా? అదేవిధంగా మనం గమనించగల, నిమ్మకాయ సపరేట్గా తినరు, తర్వాత కారం సపరేట్గా తినరు, ఉప్పు సపరేట్గా తినరు. అర్థమవుతుందా? అవి 3 కలిపి నిమ్మకాయ పచ్చడి అయితే చెప్పలేమండి. 2 బద్దలు కాదు, 3 బద్దలని తింటారు. అవునా కదా? 3 బద్దలు కాదు, 4 బద్దలైనా అమాంతంగా లేపేస్తా అంత అన్నం, 1 కేజీ అన్నం తినేస్తారు. అవునా కదా? కొంచెం ఆలోచన. నేను ప్రియమైన వాళ్ళరా, ఎందుకని అని అంటే ఆ నిమ్మకాయ మొక్క ఏం చేసింది అంటే ఉప్పన చేయబడింది. ఆ నిమ్మకాయ మొక్కకి ఉప్పు పట్టేటట్లుగా చేశారు. ఆ తర్వాత అందులో కారం కూడా కలిపారు. ఆ తర్వాత ఏమైందని ఊరబెట్టారు. ఆ తర్వాత తీసుకొని వచ్చి నీ పళ్ళెంలో పెడితే అమాంతంగా లేపేసే స్థితిలోకి వచ్చేసావు. అర్థమవుతుందా? అదేవిధంగా ఒక బలి దేవుడు అంగీకరించాలి అంటే, దేవుడు చెల్లించాలి అని అంటే ఏమండి, మన వ్యక్తిగత జీవితంలో ఒప్పన చేయబడిన పరిస్థితులు మనం గమనించగలగాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున యేసు ప్రభు బలిగా మారాడని ధ్యానం చేసుకున్న రోజులు మంచిదే కాదనట్లే. ఆయన ఏ బలిగా మార్చబడ్డాడు అని అంటే అక్కడ మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ముందుగానే సిద్ధపరచబడిన బలిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ముందుగానే సిద్ధపరచబడిన బలి. ముందుగానే నిమ్మకాయ పచ్చడి ఏం కావాలి చెప్పండి? సిద్ధపరచబడిన తర్వాత నీ దగ్గరికి తీసుకుని వస్తే అది తింటావు. అదే విధంగా యేసు ప్రభు బలి కాక మునిపే బలి అవడానికి మునిపే ఆయన సిద్ధపరచబడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన ప్రాణ, ఆత్మ, శరీరం సిద్ధపరచబడింది. బలి అయ్యేదానికి ముందుగానే నేను బలిగా మార్చబడాలి కదా అని అనుకొని ముందుగానే సిద్ధపరచబడ్డాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రతి బలి, ఇప్పుడు చెప్పండి, ప్రతి బలి ఉప్పుతో ఒప్పన చేయబడుతుంది. చేయబడాలి.
హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ముందుగానే సిద్ధపరచబడ్డాడు. ఆ వాక్యం మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్తమానం 26వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్తమానం 26వ అధ్యాయం 12వ వచనం తీశారు అందరూ? మత్తయి సువార్తమానం 26వ అధ్యాయం 12వ వచనం. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. యేసు ప్రభు వెళితే ఆ ప్రాంతంలో ఏమండి ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసింది. శిష్యులు అది చూసి కోపపడ్డారు. ఈ నష్టం ఎందుకు? దీనిని అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా. దీనిని అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా. ఎవరంటున్నారు? శిష్యులు అంటా ఉన్నారు. ఎందుకని? అది చాలా కాస్ట్. 300 ధ్యానారములను రాయబడింది ఒక చోట. దీనిని అమ్మితే 300 ధ్యానారాలు వస్తాయి, 300 ధ్యానారాలు వస్తాయి కదా. అవి ఎవరికైనా ఉపయోగపడతాయి కదా. పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా, లేని వారికి ఇవ్వచ్చు కదా అని శిష్యులు అంటూ ఉంటే యేసు ప్రభు అంటాడు, ఈమె ఈ స్త్రీ నా విషయమై చేసెను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము. హల్లెలూయా. ఆ మాట కాస్త గుర్తెరగండి. యేసు ప్రభు బ్రతికి ఉన్నాడా, చనిపోయాడు? అప్పటికే చెప్పొచ్చుగా, బ్రతికే ఉన్నాడు కదా. ఇప్పుడు మీరున్నారు, మీరు ఆలోచన చేస్తే చనిపోయిన తర్వాత అత్తర పోస్తారా, చనిపోక ముందే అత్తర పోస్తారా? చెప్పొచ్చుగా. ఒకవేళ ముందుగానే నీ మీద పోసారు, నీకు ఏమవుతుంది? ఏమంటావు? మనసులో పడుకొని ఉన్నామండి, ఇంకా పోలా, మనసులో పడుకొని ఉన్నాం, రేపో మాపో అంటా ఉన్నాం. ఈ లోపే చచ్చిపోయాడరా, వీడికి భూస్థాపన కార్యక్రమం మొదలుపెట్టేద్దాం అని 4 అత్తర బాటిళ్ళు, ఆ తర్వాత 4 సాంబ్రాణి కడ్డీలు వెనక వెలిగిచ్చేసి దీపం వెలిగిచ్చేసేసి ఆ తర్వాత అత్తర పూసేసి అత్తర చల్లేసేసి చేసేది అనుకో. ఏమవుతుంది? ఏమంటావు నువ్వు? పక్కన వాళ్ళు ఏమంటారు? అర్థమవుతుందా? ఒకసారి గమనించిన ప్రియమైన వాళ్ళ, యేసు ప్రభు అప్పటికి చనిపోవాలా. యేసు ప్రభు బ్రతికే ఉన్నాడు, బట్టగడతానే ఉన్నాడు, మాట్లాడుతానే ఉన్నాడు. యేసు ప్రభు అంటాడు, ఈమె నా నిమిత్తము మంచి కార్యం చేసింది, నా శరీరం మీద పోసి, ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము. అలా ఒప్పుకునే వాళ్ళు ఉంటారు ఎవరైనా? చెప్పలేమండి. ఒప్పుకునే వాళ్ళు ఉంటారా? యేసు ప్రభు చూడండి, అందుకే మీకు చెప్పబడింది, ముందుగానే సిద్ధపరచబడ్డాడు. బలి అయిపోయేదానికి ఆయన ముందుగానే సిద్ధపరచబడ్డాడు. ఆయన శరీరాన్ని సిద్ధపరచుకున్నాడు, ఆల్రెడీ సిద్ధపరచుకున్నాడు. ఇంకెంత టైం దగ్గర పడింది కదా, టైం దగ్గర పడింది. నన్ను అప్పగిస్తారు, ఆ తర్వాత అన్యాయమైన తీర్పు తీరుస్తారు, అక్రమకాలు ఒకరికి ఎంచుతారు, ఆ తర్వాత సిలువ వేస్తారు, ఆ తర్వాత నేను చనిపోతాను అని ముందుగానే ఆయన సిద్ధపరచబడ్డాడు. నేను బలి అయిపోవాలి కదా, నేను బలి అవుతాను, ముందుగానే సిద్ధపరచబడ్డాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మన జీవితంలో గుర్తెరగలగాలి. బలయ్యాడు, మంచిదే, పాటలు పాడడం మంచిదే. ఏ విధంగా బలయ్యాడు అని అంటే, ముందుగానే సిద్ధపరచబడిన బలిగా మారాడు. హల్లెలూయా. సిద్ధపాటు లేకుండా ఆయన బలిగా మార్చబడలేదు. సిద్ధపాటు లేకుండా బలిగా ఆయన మారలేదు. ప్రియమైన వాళ్ళరా, ఆ స్థితిని మనం గుర్తెరగలగాలి, మనం ఆలోచన చేసుకున్న స్థితిలోకి రాగలగాలి. అందుకనే మీరు చూడండి, నా శరీరము నిమిత్తము దీనిని చేసింది. నా శరీరం భూస్థాపన నిమిత్తం, నా శరీరం భూస్థాపన నిమిత్తం దీన్ని చేసింది అని శరీరాన్ని గూర్చి ఆయన సిద్ధపడ్డాడు. ఆయన ఆత్మను గూర్చి కూడా సిద్ధపడ్డాడు. ఆయన ఆత్మ కూడా సిద్ధపడిపోయింది. ఆ మాట కూడా చూస్తారా? చూడండి, మార్కు సువార్తమానం 14:38. మార్కు సువార్తమానం 14:38. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు.
శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడంట. ఆయన శిష్యులు అక్కడికి వెళ్ళారు. మీరు ఇక్కడ ప్రార్థన చేయండి అని రాతి వేద దూరం వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రభు వచ్చి చూశాడు, నిద్రపోతా ఉన్నాడు. ఏమండి లేపాడు. ఒక గడి అయినా ప్రార్థన చేయలేరా అన్నాడు. అంత మాత్రమే కదా, మరలా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. మరలా వచ్చి చూసరికి ఏమండి నిద్రపోతా ఉంటే ప్రభు అంటాడు, అరే మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎరిగాడా ఎరగలేదా? ఆయనకు శోధన వస్తుందని తెలుసుకున్నాడా లేదా? ఆయన శోధన వస్తుందని గ్రహించాడా లేదా? గ్రహించిన యేసయ్య ఏం చేశాడయ్య అంటే ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమైపోయిందిరా. ఆత్మ సిద్ధంగా ఉందిరా, నా ఆత్మ సిద్ధంగా ఉంది. ఎంత శోధనైనా సరే, ఎంత బాధనైనా సరే, ఎంత వేదనైనా సరే, ఎంత ఘోరమైన పరిస్థితులైనా సరే ఎదుర్కొనగలిగేటట్లుగా నా ఆత్మ సిద్ధంగానే ఉంది, నా ఆత్మ సిద్ధంగానే ఉంది అని ప్రభు చెప్పకనే చెప్తుండే. ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత మీరు గమనించండి, ఆయన పట్టుకున్నారు, తీసుకుని వెళ్ళారు, అక్రమకారులు ఒకరిగా ఎంచారు, అన్యాయమైన తీర్పు తీర్చారు. ఆ తర్వాత మనం గమనిస్తే ఈ సందర్భాలన్నిటిలో ఒక్క శిష్యుడైనా ఉన్నాడు అక్కడ. రాత్రంతా వీళ్ళ కోసం ప్రార్థన చేసి అపోస్తలుని పేరు పెట్టి పిలిచాడు కదా. ఆయన శోధనలో, ఆయన బాధల్లో, ఆయన వేదనలో ఒక్కరైనా కనిపించారా అంటే ఏ ఒక్కరూ కనిపించలా. పేతురు మాత్రం దూరంగా వెంబడిస్తా ఉన్నాడు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? మీరు చూడండి, యేసు ప్రభు మీద సిలువ పెట్టి ఏమంటే మోసుకు పనిస్తున్న ఆ సందర్భంలో కూడా ఎవ్వరూ కనిపించలా. పిలువబడిన వారు ఎవ్వరూ కనిపించలా. అపోస్తలుని పేరు పెట్టబడిన వాడు ఎవ్వరూ కనిపించలా. అక్కడ రాయబడి తెలిసిన సీమోను అనే వ్యక్తి దొరికితే ఆ వ్యక్తిని తీసుకొని యేసు ప్రభు అతని మీద పెడితే మొయ్యమని అతను అక్కడే కుప్పకూలిన సందర్భం మనం గమనించగలం. ఏమైపోయారు శిష్యులు? ఏమైపోయారు పిలువబడినవారు? ఏమైపోయారు ఏర్పరచబడినవారు? ఏమైపోయారు ఈ అపోస్తలులు అనంటే, శోధన వచ్చిన వెంటనే, బాధ కలిగిన వెంటనే, ఏమండి పరిస్థితులు తారుమైన వెంటనే యేసు ప్రభువుని ఏమండి వెంబడించిన ఒక్కడు కూడా కనిపించడంలే. ముందుగానే చెప్పాడు, శోధనలో ప్రవేశించుకునేటట్లు ప్రార్థన చేసుకుంటా. అది చెయ్యలేదు. కానీ అది చేసిన యేసయ్య ఆత్మ ఎలా ఉంది అంటే సిద్ధపరచబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అన్యాయమైన తీర్పుకి సిద్ధపరచబడిపోయింది. అక్రమకారులు ఒకటిగా ఎంచబడేదానికి సిద్ధపరచబడిపోయాడు. ఆ తర్వాత కోడాలతో కొడతారు దానికి సిద్ధమైపోయాడు. నా వీపు నాగలి చాళ్ళ వల్ల దొన్నపడుతుంది అని తెలిసి దానికి సిద్ధపడిపోయాడు. రక్తం దారాలుగా కారుతుంది అన్నదానికి సిద్ధపడిపోయాడు. ఆయన శరీరం రక్తపు ముద్దగా మారిపోతుంది అనేదానికి కూడా సమస్తానికి ఆయన సిద్ధపరచబడిపోయాడు. హల్లెలూయా. ఆ బలి ఏ బలి అంటే సిద్ధపరచబడిన బలిగా మారిపోయాడు యేసయ్య. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట తెలిసిన, కాపరిని కొట్టుదును మంద, చెప్పండి, కాపరిని కొడితే మంద చెదిరిపోతా ఉంది. శిష్యులందరూ ఏమైపోయారు తెలిసిన, చెదిరిపోయారు. ప్రియమైన వాళ్ళరా, ఒక్కడు కూడా యేసయ్య దగ్గర లేడు. ఏమంటే యేసయ్యని వెంబడించిన వారు లేరు. కారణం ఏంటంటే ప్రార్థనాత్మ వారి జీవితంలో లేదు కనుక. అయితే ప్రార్థన చేసుకున్న యేసయ్య అన్నిటికీ సిద్ధమైపోయి అంటాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైపోయిందిరా. ఆత్మ సిద్ధమే. యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన సిద్ధమైన బలిగా మార్చబడమే కాకుండా మన కొరకు అన్నీ ఆయన సిద్ధపరుస్తానే ఉన్నాడు. ఒకసారి గమనించండి, మనం ఏమనుభవిస్తున్నాం? సిద్ధపరిచిన రక్షణ అనుభవిస్తూ ఉన్నాం, సిద్ధపరిచిన ఆశీర్వాదం అనుభవిస్తూ ఉన్నాం, సిద్ధపరిచిన దీవెన అనుభవిస్తూ ఉన్నాం. ఏమండి మన కోసం స్థలం కూడా సిద్ధపరుస్తూ ఉన్నాం. సిద్ధపరచబడిన స్థలంలోకి మనం వెళ్తూ ఉన్నాం. సిద్ధపరచబడిన పరలోక పట్టణంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ యేసయ్యకి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. బైబిల్లో ఉంది కదా, దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలుతో దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆయన సిద్ధమైన బలిగా మార్చబడ్డమే కాకుండా మన కొరకు సమస్తం సిద్ధం చేసి పెట్టి ఉన్నాడు. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. యేసు ప్రభు ప్రియమైన వారలారా, మనం ఆలోచన చేయగలిగితే సిద్ధపరచబడిన బలిగా మార్చబడ్డాడు. మొదటిదేమో వాగ్దానము చేయబడిన బలి, రెండవదేమో సిద్ధపరచబడిన, ముందుగానే సిద్ధపరచబడిన బలి, సిద్ధపరచబడిన బలిగా మార్చబడ్డాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడో మాట చూపిస్తాను చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం. చదవండి, అందరూ చదవండి. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి, మనం చదవండి, అందరూ చదవండి బిగ్గరగా. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. తలపైకెత్తండి. ఆ రోజుల్లో దేవుడు నివసించేదానికి ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమన్నాడు. నేను వారిలో నివసించినట్లుగా నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అని చెప్పి దేవుడు ఎలా నిర్మించాలో, అందులో ఏమేమి ఉంచాలో సమస్తము తెలియజేశాడు. ఆ విధముగానే ప్రత్యక్షపు గుడారం అనేది తయారు చేయబడింది, నిర్మించబడింది. ఎప్పటికప్పుడు మోసుకొని వెళ్ళగలిగేటట్లుగా, ఎప్పటికప్పుడు వేసుకొనగలిగేటట్లుగా దేవుడు చెప్తే దాన్ని నిర్మించారు. నిర్మించబడిన ఆ ప్రత్యక్ష గుడారములో ప్రియమైన వారలారా, ఆవరణములోనేమో బలిపీఠం ఉండేది, గంగాళం ఉండేది. పరిశుద్ధ స్థలములోనేమో దీపవృక్షము, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల ఉండేది. అతి పరిశుద్ధ స్థలములోనేమో నిబంధన మందసం ఉండేది. అర్థమవుతుందా? ఈ వస్తువులు ఉండేవి. ఇవి ఏంటయ్యా అంటే, అక్కడ రాయబడిన మాట గమనించండి, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు. అర్థమవుతుందా? అవి పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు. ఇంటికి వెళ్ళిన తర్వాత అదంతా మీరు చదువుకుంటే అర్థమవుతుంది. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు. ప్రత్యక్షపు గుడారంలో దేవుడు తయారు చేయమైన ప్రతి వస్తువు ఏదయ్యానంటే చెప్పండి, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు. అవి పోలిన వస్తువులే ఏం కావాలి తెలిసిన? బలుల వలన శుద్ధీకరించబడాలంట. దహన బలి చెల్లిస్తే ఆ బలి చెల్లించినప్పుడు రక్తాన్ని పట్టుకొని ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి ప్రధాన యాజకుడు ఏం చేయాలి అంటే చమరాలి. బలిపీఠపు కొమ్ముల మీద ఆ రక్తాన్ని చమరాలి. సంవత్సరానికి ఒకసారి ఏమంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళ్ళాలి. ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకుని వెళ్ళాలి, చమరాలి. అంటే చూడండి ఆ మాట, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అంటే ప్రతిరోజు అవి శుద్ధి చేయబడతా ఉండాలి, ఆ వస్తువు శుద్ధి చేయబడతా ఉండాలి. ఏది? పరలోక సంబంధమైన వాటిని పోలిన వస్తువులే ప్రతిరోజు బలుల వలన శుద్ధి చేయబడవలసి వచ్చింది. అదేవిధంగా మీరు గమనించండి అక్కడ. ఇప్పుడు చూడండి, పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు కంటికి కనిపించే ఆ దీపవృక్షమే ఏమంటే బంగారంతో తయారు చేయబడింది. దీపవృక్షము తుమ్మ కర్రతో తయారు చేయబడింది, బంగారు రేకు పొదిగింది. ఏమంటే ఏది? ఆ పలకలు కానీ, లేదా బలిపీఠం కానీ, లేదా ధూపవేదిక కానీ, ఏదైనా సరే
తుమ్మకరతో చేయబడి బంగారు రేకుతో పొదిగింది, లేదా ఇత్తడితో తయారు చేయబడింది, వెండితో తయారు చేయబడ్డాయి. వాటినే రక్తము ద్వారా శుద్ధీకరించబడిసి వస్తే, ఇప్పుడు చూడండి ఇక్కడ, పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలి వలన శుద్ధీకరించబడవలసిన కదా. హల్లెలూయా. పరలోక సంబంధమైనవి ఏవి? గగనము చీల్చుకొని కనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని కనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకుని కనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది. నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది. నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను. నీ కౌగిలిలో నేను విశ్రమింతును. నీ కౌగిలిలో నేను విశ్రమింతును. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది. మర్మమయున్న నీవలె రూపించుచున్నది. ఈ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది. మర్మమయున్న నీవలె రూపించుచున్నది. కళంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను. కళంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను. యుగ యుగాలు నీతో ఏలెదను. యుగ యుగాలు నీతో ఏలెదను. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా.